విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ నాకు ఒక అర్ధగంట ఆలస్యమైంది. మీరందరూ పాపం కూర్చున్నారు, ఏమనుకోవాలండి. చాలా కారణాంతరాల వల్ల అనవాయిడబుల్ సర్కమ్స్టెన్సెస్ దాన్ని ముద్రించుకోవడానికి వీల్లేని పరిస్థితిలో లేట్ అయింది. మరి మీరందరూ క్షమిస్తారనుకుంటారు. ఎందుకంటే మీకు 8కి నేను 7:30కి ముగిస్తే మీరు పాపం ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చెప్పారు కదా కాంట్రిబ్యూట్ సర్కమ్స్టెన్సెస్ అని, అందుకని మీరు అర్థం చేసుకుని పాపం తొందరగా చెప్పేస్తాను. తొందరగా చెప్పలేను, నిదానంగానే చెప్తాను. నా గంటన్నర నేను తీసుకుంటా, అంతకంటే ఎక్కువ చేయలేను. 8 దాకా ఉంటుంది. మళ్ళీ 8కి వస్తా లేదు కదా, 9 సరే 8 నిన్న మనము మాతృ పానాలస మత్త మాతృక వర్ణరూపిణి అని చెప్పుకున్నాం. తాగిన వాడు ఏదో వాగుతాడు. మదాలస మంజుల వాగ్విలాస అన్నారు అమ్మవారి యొక్క. మదాలస అంటే మదిర తాగి అలస, ఆవిడ సొమ్మసిలిపోయి అంటే తూగి పడిపోయి ఏదేదో మాట్లాడేసింది. ఆ మాటలు ఏమిటి అంటే మాతృకా వర్ణరూపిణి మాటలు అవి. ఈ మాటలు ఏమిటి అని మాతృ పానాలస మత్త. ఈ మాటలు ఏమిటి అంటే అచ్చులు హల్లులు. హల్లులు లాస్యం, శివ తాండవం, శివాలాస్యం. అమ్మవారు చాలా లైట్గా డ్యాన్స్ చేసిందిట, అయ్యవారు చాలా గట్టిగా అడుగులు వేశారట. అందుకని అవి అచ్చులు, ఇవి హల్లులు. అసలు ఈ అచ్చులు హల్లులు, అందుకే అమ్మవారి పేరు ఇంకొక నామంలో భాషారూప అని ఉంది. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. భావము అభావము కూడా ఆమెట భాషారూపం. ఇక్కడ మాతృకా వర్ణ రూపం, అక్షర సముదాయం. వర్ణ సముదాయము వర్ణ సమామ్నాయము అంటారు. వర్ణాలంటే అక్షరాలు. ఈ వర్ణం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో మనకు చెవికి వినడానికి వీలు కానటువంటి ఒక శబ్దం ఉంది. మన చెవి ఆడిబుల్ సౌండ్ అంటారు. కొంత డెసిబుల్స్ ఉంటేనే మన చెవి వింటుంది, లేకపోతే చెవి వినదు. బ్లడ్ ప్రెషర్ చూసేటప్పుడు ఒక చోట ఆ బ్లడ్ ప్రెషర్ చూసేటప్పుడు ఆ చెవిలో పెట్టుకుంటాడు డాక్టర్. ఒక చోట లబ్ డబ్ లబ్ డబ్ అని మొదలు పెడుతుంది. అంటే అంతకుముందు శబ్దాలు లేదని, గుండె కొట్టుకోవటం లేదా, అప్పుడు కొట్టుకుందా? కాదు. అప్పుడు వినే శక్తి ఆ డాక్టర్ చెవికి అప్పుడు వచ్చింది. దాన్ని ఆడిబుల్ సౌండ్ అంటారు. అంటే వినపడేటువంటి శబ్దం. అంటే వినపడకుండా శబ్దం ఉంది. అంతకుముందు శబ్దాన్ని మన చెవి వినలేదు. కొంత సౌండ్ ఉంటేనే ఇది వినగలదు. అటువంటి శబ్దం ఈ ప్రపంచంలో ఉందిట. అది వినడానికి వీలు కానటువంటి శబ్దం ఎక్కడుందో ఇప్పుడు చూపెడతాను. నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, నీరు గలగలా ప్రవహిస్తుంది. ఆ గలగల ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళలో గలగల. గ్యాస్ ఆన్ చేయంగానే సౌండ్ వస్తుంది కదా.
అంటే ఇప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉంది. అంటే ఈ సృష్టిలో 5 భూతాల దగ్గర శబ్దం ఉంది. నిప్పు మండుతుంటే ఒక సౌండ్ వస్తుంది. నిప్పు భగభగా మండింది అంటారు. నీరు గలగలా ప్రవహించింది. గాలి రైన వీసింది. గాలికి ఒక శబ్దం. వాటికి ఆ పేర్లు పెట్టారు మన వాళ్ళు. కానీ వాటికి వేరు వేరు శబ్దాలు ఉన్నాయి. శబ్దానికి, స్పర్శకి, రూపానికి, రసానికి, గంధానికి, అంటే పంచభూతాలకి ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం ప్రకృతిలో అంతా ఉంది. అది పంచభూతాత్మికమై, అంటే పాంచభౌతికమై మన చెవులకు వినపడుతోంది. లేకపోతే అంటే అట్లా చెవులకు వినపడినప్పుడు అది ఏమవుతుంది? ఆ శబ్దానికి ఒక అర్థం స్ఫురిస్తుంది మనకి. లేకపోతే అర్థం స్ఫురించదు. భాషారూపాన్ని అమ్మవారిని ఎన్నుకున్నారంటే ఆవిడ ఒక అర్థం స్ఫురించేటట్టుగా మాట్లాడడానికి మాతృకలు చెప్తాను. మాతృకలను ఆధారం చేసుకుంది. ఇంకా మీకు అర్థమయ్యే చెప్తాను. సృష్టిలో ఉన్న ఇనాడబుల్ సౌండ్, అంటే మన చెవులకు వినపడినటువంటి శబ్దానికి అర్థం లేదు. అగ్ని పొగపగా మండుతుంది అంటానికి, గాలి రైన వీస్తుంది అంటానికి శబ్దం అర్థం చెప్పండి, చెప్పలేదు. ఆ శబ్దానికి అర్థం లేదు. అందుకని దాన్ని ఏమన్నారంటే అనాహత శబ్దము అన్నారు. ఆహతము అంటే సౌండ్, సౌండ్ రానటువంటి శబ్దం అది అనాహత శబ్దం. ఆ అనాహత శబ్దం మనలో కూడా ఉంది. ఎందుకంటే సృష్టిలో ఉన్నప్పుడు మనలో కూడా ఉండాలి కదా, దానికి అర్థం ఉండాలి. శబ్దం ఎప్పుడూ వర్ణాలతో కలిసి ఉంటే దానికి అర్థం స్ఫురిస్తుంది. ఆ శబ్దం ఒకటి, శబ్దాన్ని విమర్శిస్తే వచ్చేది అర్థం. ప్రకాశము, విమర్శ అని మనం చెప్పుకున్నాం. అలా విమర్శించకపోతే దానికి అర్థం స్ఫురించదు. విమర్శించడానికి ఈ అక్షర సముదాయం అమ్మవారికి పరిచారిక. మీకు తెలిసిన భాషలో లక్ష్మీ, క్షీరసముద్రరాజ తనయ, శ్రీరంగ ధామేశ్వరి, దాసీ భూత సమస్త దేవవనిత. సమస్త దేవవనిత దాసీ ప్రేమి. ఇదేమిటి కర్మ? వాళ్ళు దేవతా స్త్రీలు, దేవతల భార్యలు, వాళ్ళు ఈమెకి దాసీలు. దాసీ భూత సమస్త దేవ వనిత. ఎవరా స్త్రీలందరూ? అమ్మవారికి ఊడిగం చేస్తూ ఉన్నటువంటి దాసీలు ఎవరు? వాళ్ళకి దాసీలు ఎవరు? అక్షర సముదాయం. ఇదేమిటంటే అక్షరాలని దాసీలు చేసేసారు అంటే అచ్చు లేకపోతే అక్షరం స్వతంత్రంగా పనిచేయలేదు. అట్లా భర్త లేకపోతే ఆ భార్య ఆమె అయిపోతుంది. ఆమె పని చేయలేదు. అంటే అన్నీ చేసుకునేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇందులో ఎవరు ఒకరు లేకపోయినా వాడు చేయలేదు. అందుకని భార్య అంటే భరించబడేది, భర్త అంటే భరించేవాడు. భరించేవాడు అచ్చు, భరింపబడేది హల్లు. ఈ హల్లు అనేక విధాలుగా విభజించబడుతుంది. ఎట్లా విభజించబడుతుంది? క అనే ఒక అక్షరం ఆ అనేటువంటి అచ్చుతో చేరి క అయింది. కాని ఎన్ని చోట్లోనూ వాడుకోవచ్చు కదా. అట్లాగే కా అయింది, ఆ అనే అచ్చుతో చేరి కీ అయింది, కీ అయింది. గుణితాలన్నీ అట్లా వచ్చినవి. అంటే ఏమిటి? ఒక హల్లుకి అనేక రకాలైన అచ్చులు చేరి అనేక రకాలైన సౌండ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ సౌండ్స్ ఒక అర్థాన్ని సూచిస్తున్నాయి. అర్థం లేకుండా శబ్దం ఉండదు. అందుకని అమ్మవారిని ఏమన్నారంటే మాతృకా వర్ణ రూపిణి. ఆ శబ్దం అనాహతమైన శబ్దం నుంచి ఆహతమైన శబ్దం దాకా, ఆహతం అంటే వినడానికి వీలైనటువంటి ఒక శబ్దం. ఆ శబ్దం ద్వారా ఏం చేస్తుందంటే అర్థాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు పిల్లి అనేటువంటి ఒక శబ్దాన్ని నేను ఉచ్చరించేటప్పటికీ వెంటనే మీ లోపల ఒక పిల్లి కనపడుతోంది. అట్లా బ్రహ్మము అనేటువంటి ఒక శబ్దాన్ని నేను
నేను పలికేటప్పటికీ మన లోపల బ్రహ్మము తెలియబడుతున్నాడు. బ్రహ్మము ఎలా తెలియబడతాడు అంటే సచ్చిద్రూపమైన వాడు నాలో ఒకడున్నాడు. మరి వాడు ఆడికి సౌండ్ కాకుండా మరొక శబ్దం చెయ్యాలి, అనాహత శబ్దం చెయ్యాలి కదా. అది నా దగ్గర ఎక్కడుంది అంటే మీ రెండు చెవులు ఇలా మూసుకొని మీరేం సౌండ్ చేయవాలి, మాట్లాడవాకండి, ఊరికే ఇట్లా మూసుకోండి. మీ లోపల ఒక శబ్దం వస్తుంది, అర్థం ఉండదు. బాగా గుర్తు చేసుకోండి. భాషారూప అయితేనే అర్థం ఉంటుంది, భాష లేకపోతే ఒట్టి శబ్దానికి అర్థం ఉండదు. అంటే భాష ఉంటే అక్షరాలే చేరే అని అంటే కొన్ని సౌండ్స్కి అర్థం స్ఫురించే శబ్దాలు కూడా ఉన్నాయి అన్నాను అనుకో, నేను ఆశ్చర్యాన్ని స్ఫురింపజేస్తున్నా అనేటువంటి ఒక శబ్దం. అలాంటి శబ్దం కాదు, అర్థమే ఉండదు. అటువంటి శబ్దం అనాహతం. అనాహతం అంటే దెబ్బ పడకుండా శబ్దం, అంటే అట్లా కుడితే శబ్దం వస్తుంది, అట్లా తగలకుండా ఆహతం కాకుండా వచ్చినటువంటి శబ్దం. అది ప్రకృతిలో సహజ సిద్ధమైన శబ్దం. ఆ శబ్దం అమ్మవారి స్వరూపం. ఆవిడే వీళ్ళ పరిచారికలుగా వీళ్ళందరినీ తీసుకుని, ఎవరందరినీ, ఈ అక్షర సముదాయాన్ని నిన్న చెప్పుకున్నాం కదా, ఐ ఉన్, రులుగ్, ఏ ఓంగ్, ఐ ఔచ్ అనేటువంటి శబ్దాలను ఆధారంగా తీసుకుని చ్ అనే దాన్ని తీసుకుని చా 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 జా జా చా ఇన్ని మళ్ళీ వచ్చేసింది. అట్లా రులుగ్ అన్న శబ్దాన్ని తీసుకుని కా కా గా 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 అనేటువంటి శబ్దాలు వచ్చినాయి. జబగడ దస్ అనేటువంటి ఒక శబ్దం పలికాడు మళ్ళీ ఈయన ఊరుకోకుండా. జబగడ దస్ అనే దాంట్లో అచ్చులు లేవు చూడండి. జా చా 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 జా జా చా అందులో దంకే చెచెలు తాళంకే చెచెలు అంటారు వాటిని. మళ్ళీ తెలుగు లెసన్ చెప్పను, అదంతా చాలా డీప్గా పోతే మీకు తెలుస్తుంది. దంతాలతో మాట్లాడేవి, తాళులతో మాట్లాడేవి. చా సా సా అన్నప్పుడు చూడండి, జా జా అన్ని సౌండ్స్ ఉన్నాయి మనకి. జబగడ దస్ అన్నారు, దా దగ్గర నుంచి దార్థ దార్థానాలు వచ్చినాయి. స్ అనేటువంటి దగ్గర నుంచి సా షా సా అవి వచ్చినాయి. అవి కాక జభై హయవర అట్లా వా యారవా రా, ఈ శబ్దాలన్నీ శివుడి డమరుకలో నుంచి వచ్చిన శబ్దాలు. వాటికి అర్థం లేదు. మరి ఋషులు ఏం చేశారంటే వాటన్నిటిని డీకోడ్ చేసి కొన్ని అక్షరాలు తయారు చేసి, ఇవి అమ్మవారివి, హల్లులన్నీ అమ్మవారివిగా, అచ్చులన్నీ అయ్యవారివిగా. అంటే ఎందుకు అమ్మవారికి హల్లులు ఇచ్చారు, ఆమె లాస్యాన్ని ఎందుకు పేరు పెట్టారు అంటే, హల్లులు లేకపోతే నీకు అర్థం స్ఫురించదు, అచ్చు లేకపోతే హల్లు నిలబడడానికే వీల్లేదు. అందుకని అచ్చుకు ప్రాణమని పేరు, అచ్చుకు ప్రాణము అని పేరు. అచ్చక్షరాలకి ప్రాణం లేకపోతే శవం ఎలాగో హల్లులు శవాల్లాగా. ఆమెట మాధ్రీ పానాలస మక్క మాతృకా వర్ణ రూపిణి. ఆమె ఏం మాట్లాడుతోంది అంటే మాతృకా వర్ణాలతో మాట్లాడుతోంది. పిచ్చి పిచ్చిగా వాగుతోంది అన్నామే, అది పిచ్చివాగుడు కాదు, పిచ్చివాడు కాదు. వాడు తాగిన వాడు కూడా పిచ్చిగా మాట్లాడు, వాడు ఏదో సెన్సిబుల్ గానే మాట్లాడతాడు, కానీ వాడు అర్థం చేసుకున్నట్లు మనకు అందరికీ అర్థమవుతుంటుంది. వాడు మాట్లాడే తిట్టే తిట్లు, వాడు మాట్లాడే మాటలు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతోంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష అంతా ఆ అమ్మవారి స్వరూపం. అయితే దీంట్లో అయ్యవారు ఉన్నారు, అచ్చు లేకుండా మాట్లాడు, నువ్వు మాట్లాడలేవు. అందుకని శివ శివ ఇద్దరు కూడా కలిసే ఉంటారు. ఒక మాటలోకి రావాలంటే కలిసే ఉంటారు అన్నాం అనుకో, తాలో తా ఉంది, ఆ ఉంది, లీలో లా ఉంది, ఈ ఉంది. కలిసే అన్న దాంట్లో సా ఉంది, ఏ ఉంది, ఏ లేకుండా లేదు. అచ్చు లేకుండా అసలు అక్షరమే ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే దానికి అర్థం ఉండదు. అమ్మవారు
అసలు శబ్దం లేకుండా అనాహతంగా ఉండేటువంటిది శబ్దాన్ని సృష్టించుకుంది. ఎందుకు సృష్టించింది? ఎందుకు ఆవిడికి శబ్దం కావాల్సి వచ్చింది? ఆవిడికి నామరూపాలు ఇప్పుడు అవసరమైనయో ముందు నామరూపాలు లేవు. అవి నిరాకారం. నిరాకారం కదా. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార. అట్లా నిరాకార నిరవయవమైనటువంటి ఆ తల్లి సాకారం ధరించింది. ఎలా? నామ, రూప, క్రియ అనేటువంటి మూడింటితో ఈ ఆకారం ధరించింది. ఒక ఆకారం ధరిస్తే దానికి ఒకదానికి అర్థం కావటానికి ఒక భాష కావాలి. ఒకటి ఇంకొక దాంతో మాట్లాడుకోవడానికి ఒక భాష కావాలి. ఆ భాష అమ్మవారు దానికోసమని మాతృకా వర్ణాలని సృష్టించింది. లేకపోతే శివుడు పార్వతికి ముందు లాంగ్వేజ్ లేదు. నారదుడు మహర్షులు అందరూ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు మన భావాన్ని ఎవరికైనా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒకటి భావం పుట్టింది, భావాన్ని బహిర్గతం చేయాలి. భావం నిరాకారం. సాకారం చేయాలి. సాకారం చేయాలంటే ఏం కావాలి? భాష కావాలి. నీ భావం ఏమనుకుంటున్నావే, అనుకున్నదేదో చెప్పు అంటాం కదా. అనుకున్న దాన్ని నువ్వు బయట పెట్టాలంటే నీకు భాష కావాలి. నువ్వు అనుకున్న సంకల్పాన్ని బయట పెట్టాలంటే నీకు రూపం కావాలి. అర్థమైందా? ఈ ప్రపంచం ఎలా ఏర్పడిందో, నీ ఆలోచనలు ఎలాగైతే భాషారూపంగా బయటకు వస్తున్నాయో, నీకు మాటలు రావనుకోండి, నువ్వేం చేస్తావు? సైగలతో చెప్తావు. సైగలతో చెప్పినప్పుడు నీ భావాన్ని కరెక్ట్గా నేను పట్టుకోగలనా? పట్టుకో. అందుకని ఎలాగైనా నాకు భాష రావాలి. నిరాకారమైంది, నిరాకారమైనటువంటి భావ సముదాయం బయటికి రావాలంటే దానికి భాష కావాలి. అలాగే నిరాకారమైన నా ఆలోచనలు, నా కోరికలు, నా వాసనలు రూపం ధరించాలంటే నాకు ఒక శరీరం కావాలి. నేను భాషారూపంగా మారడానికి నేను వాయు సహాయం తీసుకున్నాను, ముఖయంత్ర సహాయం తీసుకున్నాను. ఇది మిషన్. నా నోరు అనేది ఒక మిషన్. ఈ మిషన్ ఆధారంగా చేసుకుని నేను లోపలికి తీసుకున్న గాలిని నా భావం ఆధారంగా నేను మీ ముందుకి గాలి బయటికి పంపిస్తున్నా. ఇది మీకు అర్థమవుతోంది అంటే మీరు అర్థం చేసుకునే శక్తి అమ్మవారే, నాలో పలికేటువంటి శక్తి అమ్మవారే. కాబట్టి ఆమెతోనే ఎందుకు మాట్లాడుకుంటోంది? ఆమె తన నిరాకార తత్వాన్ని సాకారం చేస్తే తప్ప మాట్లాడలేదు. మళ్ళీ ఆమె నిరాకారం అవుతోంది ఇప్పుడిప్పుడే. ఒక పరి జగములు వెళ్ళినది, ఒక పరి లోపలికి కొనసు. ఇప్పుడు నాలో నుంచి బయటికి పంపిస్తోంది, మీలో నుంచి లోపలికి లాక్కుంటున్నది. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ శబ్ద తరంగాలు ప్రపంచం. ప్రపంచం ఉందందామా లేదందామా మీరే చెప్పండి. అంటే నా దగ్గర భావరూపంగానే ఉంది. భావరూపం శబ్దరూపం ధరించింది. మళ్ళీ మీ దగ్గరికి ఆ శబ్దం చేరింది. చేరి మళ్ళీ మీ భావనలోకి ఆగిపోయింది. భావంలోకే వెళ్ళిందా? అంటే ఇక్కడ నిరాకారంగా ఉంది, మధ్యలో ఆకారం ధరించింది, మళ్ళీ నిరాకారంగానే ఉంది. ఇప్పుడు ఈ ఆకారం ధరించినటువంటిది అవ్యక్త ఆదిని, వ్యక్త మధ్యాన్ని, అవ్యక్త నిజనాన్ని. మరి నా భావం మీ వరకు అంది అక్కడ లయమవుతుంటే మనం ఎవ్వరూ ఆడవటం లేదే. ఒక భావం, ఒక వ్యక్తి ఒక రూపం ధరించి ఆ రూపం అయిపోయి మళ్ళీ లయమైపోతే చచ్చాడు అని ఏడుస్తున్నాం. కారణం ఏమిటి? అక్కడ రూపం ధరించింది, సాకారమై ఆకారం కనబడుతోంది. మరి ఇక్కడ రూపం ధరించింది. ఇంత విమర్శిస్తే తప్ప అవునని అర్థం కాదు. మాట్లాడింది నాకు వినపడింది, ఇందులో గొప్పే ఉంది పోంటావు. అర్థమైందా? మాతృకా వర్ణ రూపిణి. ఇప్పుడు అక్షర సముదాయం అంతా పరమాత్మ అందామా? కాదు. ఎందుకని?
క్షర అక్షర ఈ ఇద్దరు పురుషులు కాకుండా పురుషోత్తముడు ఒకరున్నారు. ఆ పురుషోత్తముడు ఎవరు అంటే నిరాకారమైన నీ భావము, నిరాకారమైన నా భావము. ఈ రెండు వేరా కాదు. నేను ఏ భావంతో అయితే మాట్లాడానో నీ దగ్గరికి ఆ భావమే చేరింది. అప్పుడు ఏమవుతుంది? తత్వమసి, నువ్వు నేను ఒకటే. ఎందుకు ఒకటేనావు? నాలో ఏ భావం అయితే ఉందో, అంటే నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో ఆ ఉద్దేశం నీ వరకు చేరింది. చేరిందా చేరలేదా? అంటే అది మారిందా? మారే. అప్పుడు నువ్వు నేను ఒకటి కాకపోతే నా ఉద్దేశం నీకు ఎట్లా అర్థమైంది కదా? ఒకవేళ నాకు అర్థం కాలేదండి, కొంతమందికి అర్థం కాదు కదా మీరు చెప్పింది, కొంతమందికి అర్థం అవుతుంది కదా అంటే, అర్థం కాకుండా వాడు ఏదైనా అర్థం వేసుకుంటే అర్థం కాదు. వాడు అర్థం వేసుకోకపోతే అర్థం అవుతుంది. మాతృకా వర్ణ రూపిణి మహా కైలాస నిలయ, మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత. మహా కైలాస నిలయ, కైలాసం ఎక్కడుంది అంటే అమ్మవారిట హిమాలయం పుట్టింది. కైలాసము హిమాలయ పర్వతమే. ఎందుకంటే అక్కడే గౌరీ శంకర శిఖరం అంటారు. మనం ఎవరెస్ట్ శిఖరానికి గౌరీ శంకరం అని పేరు. శంకరుడు దాని మీద కూర్చుని తపస్సు చేశాట. అక్కడికి ఈ అమ్మవారిని హిమవంతుడు, అమ్మ ఆయన పరిచర్యలు చెయ్యి, ఎవరో సన్యాసి వచ్చి ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడని అమ్మవారిని పంపించారు. పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేసింది. అంటే ఈమెంతా కూడా జరిగింది. శివుడు పార్వతి ఇద్దరు ఉన్నది ఆ పర్వతమే, హిమాలయ పర్వతం. హిమాలయం అంటే మంచు చేత కప్పబడింది కొండ. అది కొండ, అది మంచు చేత కప్పబడింది. ఆ పర్వతానికి రాజు హిమవంతుడు, పర్వతరాజు. ఆయన కూతురు ఆమె పార్వతి. నిన్న ఒక ఆయన వచ్చి, లేదు లక్ష్మీదేవి కొండ కూతురు అని చెప్తున్నాడు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ, శ్రీరంగధామేశ్వరి సముద్ర రాజతనయ అని మీరే పలుకుతున్నారు. సరే నేను ఆయన ఏం చేస్తాం మరి అని తెలిసి కైలాస, మహా కైలాస నిలయ. శివుడిది పార్వతిది కూడా కైలాసమే వాళ్ళిద్దరిది. అంటే ఒక ఊళ్ళోనే ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆ ఊరి అమ్మాయిని. ఎవరి కైలాస అక్కడ ఉండకుండా తప్పించుకొని యువతరికి వచ్చింది. ఆయనేమో అక్కడే ఉన్నాడు. కైలాసం ఇక్కడ ఉంది. ఈ కైలాసంలో అంటే సహస్రార కమలంలో సత్ అనేటువంటిది ఉంటే అక్కడి నుంచి శక్తి మొత్తం కింది వరకు వచ్చి ఒక గణపతిని తయారు చేసి, అమ్మవారు గణపతిని తయారు చేసింది అంటాం కదా మనం. పార్వతీదేవిట స్నానం చేయడానికి నలుగు పెట్టుకునేట కథ ఇది. నలుగు పెట్టుకుని ఆ నలుగంతా తీసి ముద్ద చేసి దానికి బొమ్మ చేసి ప్రాణం పోసింది ఆమె. ఇది ఏమిటి చెప్పండి? ఈ కథ సంకేతార్థం చెప్పండి. ఈ కూడా చేసి పారేయండి. పార్వతీదేవి ఒంటికి నలుగు పెట్టుకుంది. నలుగు పెట్టుకుంది అంటే పిండి పెట్టుకుంది. పిండి పృథ్వీతత్వం. ఆమె శరీరానికి అంటుకుని అందులో చైతన్య శక్తి వచ్చింది కదా. ఆ బొమ్మతో చేసిందంటే పంచభూతాలతో ఒక బొమ్మను చేసింది. మనమే పంచభూతాలతో తయారైన బొమ్మ. ఈ బొమ్మకు ఆమె చైతన్య శక్తే ప్రాణంగా పూసింది. అది శివయ్య గారికి చెప్పలేదు. ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదా, అయ్యా నేను బొమ్మను చేశాను, ఆ బొమ్మకి ఇంత ప్రాణం పోసాను, అక్కడ కాపలా పెట్టాను వాకిలి దగ్గర కదా. శివుడు వచ్చాట, వాడిని చంపేశాట. చంపేశాడంటే ఏం చేశాడు శివయ్య అంటే సద్రూపాన్ని తను విత్డ్రా చేసుకున్నాడు. దాంట్లో ఉన్న తలకాయ నరికేశాడు అన్నాడు. అందులో ఉన్న సత్తును లాగేసుకున్నాడు. చిత్శక్తి ఒక్కటి పని చేయలేదు. ఎప్పుడు కూడా సత్తు ఉండాలి, శరీరం ఉండాలంటే. అందుకని ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన జ్ఞానం ఉంది అని చెప్పాను. ప్రాణం పోయింది, జ్ఞానం ఉంది అంటే ఇప్పుడు మనం అప్పుడు గణపతులమే.
అమ్మవారు అడిగింది, ఏంది ఇట్లా చేసావు, నా పిల్లవాడిని నువ్వు చంపేశావు అంటే నీ సత్తు లేకుండా చేశావు అని అమ్మవారు అడిగితే, ఈ ఊళ్ళో ఇంకా ఏదైనా ఇంకో జంతువు తల తీసుకొచ్చి పెడితే వాడు బతుకుతాడు అని చెప్పాడు ఆయన కథ. అంటే ఏమిటి, ఓ చైతన్య శక్తి ఇంకా ఏ జన్మ కావాలంటే ఆ జన్మ తీసేసుకో, ఇక్కడ ఏమిటైందమ్మా, ఎందుకమ్మా అట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, పిల్లల్ని తేకండి. అసలు మా గురువు గారి దగ్గర అసలు మా పిల్లల్ని తేనిచ్చగలుగుతారు, పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం, ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. ఆవిడ ఏ జన్మ కావాలంటే ఆ జన్మ తీసుకో అంటే అక్కడ ఏనుగు ఉత్తర దిక్కుగా పడుతుంది, ఆ ఏనుగు తలకాయ ఖండించి వీడికి ఇచ్చారు. కాదు, ఆ జ్ఞానం ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఇప్పుడు వీడు మహాగణేశుడు కాలే, గణపతిగానే ఉన్నాడు. అంటే ఈ శరీరం పోతే నీకు ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని అమ్మ ఇస్తుంది. లేకపోతే ఒకటి మనం ఆర్గ్యుమెంట్ స్టేక్ మనం ఆలోచిస్తాం. దేవుణ్ణి నేను విమర్శించడం, ఎవరైనా విమర్శిస్తున్నాను తప్పుగా అర్థం చేసుకుంటే మరి నేనేం చేయలేదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి, ఎవరిని నేను విమర్శించడం లేదు. అమ్మవారు ఒక తన నలుగు పిండితో బొమ్మను తయారు చేసింది కదా, అది ప్రాణం పోసింది కదా. ఇప్పుడు శివుడు ఒకవేళ మెడ నరికేస్తే మళ్ళీ ప్రాణం పోయలేదా? పోయొచ్చు కదా. ఆమె ఆడవడం ఏమిటి, ఆయనేమో మరి ఇవన్నీ కథలు కల్పించింది. దాని అంతరార్థం ఏమిటంటే ఆమె ఆడవలేదు, ఆమె మళ్ళీ ఇంకొక జన్మ ఇంకొక శరీరాన్ని ఇస్తుంది. మనం ఏం చావటం లేదు అని అర్థం దానికి. శివుడు చంపినా చావమాట, ఇంకా ఎట్లా చూస్తామరా, మరి వచ్చారు కదండి, అందరూ చచ్చిపోతున్నారు కదా. శరీరాలు మారుతున్నాయి, మరణము అంటే మార్పు, రోజు మార్పు జరుగుతూనే ఉంది మనకి. ఎక్కడ మార్పు జరుగుతుంది? మనలో జీవాణువులన్నీ పుడుతున్నాయి. మీరు చిన్న పాపగా ఉన్నప్పుడు మీరు గౌను వేసుకున్న మీరు, లంగా జాకెట్ కట్టుకున్న మీరు, బయట వేసుకున్న మీరు సేమ్ ఇదేనా? మరి అదేంటి ఇదేంటి? ఇది శరీరంలో పొందిన మార్పు. రోజు చచ్చిపోతున్నాం, మనం రోజు వేస్తున్నాం, కానీ మనకు తెలియటం లేదు. ఎందుకంటే ఆ నేను అన్నవాడిని ఒకనే కాబట్టి. అలాగే మరొక జన్మ తీసుకున్న నేను కూడా ఒకనే. ఈ జన్మకి ఈ శరీరం, ఇంకో జన్మకి ఇంకో శరీరం. అంతకుముందు గణపతి ఏమో పిల్లవాడుగా ఉన్నాడు, మళ్ళీ వచ్చిన గణపతి ఏమిటాకాయో. అర్థమైందా? అట్లా పురాణాలన్నీ డీకోడ్ చేసుకోవాలి. అంత జ్ఞానం మనకు లేదు, అంత పని కూడా చెయ్యం. గణపతికి తొండం కుడి వైపు ఉండాలా, ఎడం వైపు ఉండాలా, ఏ వైపు ఉండేయండి తొండం. పిచ్చి ఆలోచనలు, పిచ్చి టైం వేస్ట్ వ్యవహారాలు, ఆలోచన లేదు అసలు మనుషులకు. ఎంతో మరి ఏమో బుద్ధికి పదును పెట్టారు. మహా కైలాస నిలయ అమ్మవారు ఆ కైలాసంలో ఉంటుంది. కైలాసం నుంచి కిందికి దిగొచ్చి గణపతి కోసం వెయిట్ చేస్తోంది. ఎక్కడ? ఆజ్ఞాచక్రంలో. ఈ పిల్లవాడు రాకపోతే పైకి పోవడానికి లేదు ఆమెకి. ఎందుకంటే వాడు ఏం చేసి వచ్చామని రేపు శంకరుడు అడుగుతాడు. పిల్లవాడేమో తప్పిపోయినాడు, వాడి ప్రపంచంలో తిరుగుతున్నాడు, వాడిని పట్టుకురావాలి. వాడికి ఎంత బోధ చేసినా వాడు హాయిగా అక్కడ లోపల మూలాధారంలో పడుతూ మూలాధార క్షేత్ర స్థిత కూర్చున్నాడు. అక్కడ లేవుడు, లేచి నిద్ర లేచి పైకి రాడు. ఉద్దేశత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధగా చెప్తూనే ఉన్నాయి ఉపనిషత్తులన్నీ. ఓ గణపతి లేవరాలు, లేవనే లేవడు. మహాగణేశుడైతే భగవానంటే విఘ్న యంత్రాన్ని భేదించాలి. వాడు భేదిస్తే అమ్మవారు డైరెక్ట్ గా తీసుకుపోతుంది. ఎక్కడికి? కైలాసానికి. కైలాసం ఎక్కడ? సహస్రారమే. సహస్రారంలో కైలాసంలో గ్రూప్ ఫోటో శుభం కార్డు పడుతుంది. అమ్మవారు, అయ్యవారు, గణపతి. అప్పుడు గణపతి ఎక్కడ కూర్చుంటాడో చెప్పనా? అయ్యవారి అంగస్థానంలో కూర్చుంటాడు.
అంటే వాడు గణపతి మహాగణపతి అయిపోయాడు. మహాశివుడు, మహాదేవి, మహాలక్ష్మి అమ్మవారి పేరు ఉంది కదా మహాదేవి, ఆయన మహాదేవుడు, ఈయన మహాగణపతి. ఇంకా ఇట్లా కింద పడి కావక్కర్లేవాడు. ఇక మూలాధారంలోకి రాడు. మూలాధారంలోకి వచ్చాడంటే పృథ్వీ తత్వంలోకి వచ్చాడు. పృథ్వీలోకి వచ్చాడంటే జన్మకు వచ్చాడు అని అర్థం. పృథ్వీలోకి వచ్చాడు అంటే వాడు పృథ్వీలోకి రావడము, పృథ్వీలోకి వెళ్ళడము, వాడికి ఉండే పనులు. తల్లి గర్భంలోకి రావడము, భూగర్భంలోకి వెళ్ళడము, అట్లా తిరిగి చస్తున్నాడు వాడు. వాడు ఒకసారి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఆలోచన చెయ్యాలి. నాకక్కర్లేదు, నాకు ఇవన్నీ అర్థం కావు, నేను వినను అని చెవులో గట్టిగా పుల్లలు పుచ్చుకుని కూర్చుంటే ఎవడు నీకు చెప్తాడు? తిరుగుతూ ఉండు పదే పదే పునరభిజననం, పునరభివరణం, పునరభిజనని జఠరే ఏడుస్తూ ఉండు. ఇక సంసారే బహుసారే ఏడ్చుకుంటూ ఉండు, పడిపడుతూ ఉండు, పని తీస్తూ ఉండు. శ్లేష్మంలో పడ్డ ఈగ ఏం చేస్తూ ఉంటుంది? పరమాత్మ ఏం చెప్పాడంటే సంసారం వద్దని చెప్పలేదు, సంసారం వద్దు అని చెప్పలేదు. ఒక కడాయి నిండా చక్కెర పాకం పట్టి పెట్టారు ఒక మిఠాయి వాళ్ళ. పెడితే ఈగ అనుకుంటోందిట ఆ చక్కెర చాలా తీయగా ఉంటుంది, కొంచెం తింటే బాగుంటుంది అని అనుకుంది ఒక ఈగ. సరే తిను అన్నారు, ఎందుకంటే కడాయి మీద మూత ఏం పెట్టలేదు కదా. ఈగ తెలివిగలైతే అది మెల్లగా ఆ కడాయి ఒడ్డున అంచు ఉంటుంది కదా, ఆ అంచు మీద కూర్చుని ఆ చక్కెరని తొండలతో తీసుకుని తినచ్చు. దాని పొట్ట పట్టినంత అది తిని వెళ్ళిపోవచ్చు. కానీ తెలివి తక్కువ ఈగ ఇదంతా తాగేద్దామని కడాయిలో పడిపోయింది. వేడిది కాదు, చక్కెర పాకం వేడిది కాదు, వేడిదైతే మాడి వస్తుంది కాదు, చక్కెర పాకంలో పడిపోయింది ఈగ. ఇప్పుడు అది ఇక తాగలేదు. గుడ్డులో కూర్చున్నా కొంచెం కొంచెం తాగగలదు, కానీ అందులో పడిపోతే గిరగిరా కొట్టుకుంది. ఎందుకంటే ఆ బంక్ అంతా దానికి అతుక్కుంది, అందులోంచి బయటికి రాలేదు. సంసారంలో పడి చర్విత చర్వణం, నవిలిందే నవ్వుతున్నారు, తిన్నదే తింటున్నారు. చూడండి, ఆలోచించండి, తిన్నదే తింటున్నారు అంటే ఎన్ని జన్మల నుంచో మనం ఎన్ని జన్మలు అవుతామో మనకి తెలుసా అండి? మీరు చూసారా? ఎందుకు పశుపక్షాదుల్ని, చీమల్ని, దోమల్ని, మొత్తం సృష్టిలో ఉన్న ప్రాణులన్నింటినీ చూడు ఏం చేస్తున్నాయి అవి? ఆహారము, నిద్ర, భయం, మైథునం, ఓన్లీ 4 తిండి తింటున్నాయి. ఏ జీవరాశి అయినా వెళ్ళు, ఈవెన్ దోమ తింటోంది కదా, నిద్రపోతోంది. ఇంకొక దాని అంటే భయపడుతోంది, హిట్టు కొడతారేమో, నన్ను చంపేస్తారేమో అన్న దానికి హిట్టు చూస్తే భయం. రీప్రొడక్ట్ చేస్తోంది, ఇంకొక దోమతో సంసారం చేసి కొత్త దోమల్ని 10 మంది పుట్టిస్తారు. లేకపోతే మనం ఎందుకు మలేరియాలు, డెంగ్యూలు మనకి ఎందుకు వస్తాయి? దోమ చేసిన పని మనం చేసిన పని తేడా ఏమన్నా ఉందా? ఏదంటే నేను ఇల్లు కట్టుకున్నానండి, బాగా పెద్ద మేడ కట్టాను. ఏ ప్రయోజనం? కాకినో పిట్టనో చూడు, చిన్న పిచ్చుక కూడా ఒక గూడు కట్టుకుంది, ఒక కాకి కూడా పుల్లలు పెట్టుకొని ఒక గూడు కట్టుకుంది, ఒక చీమ కూడా ఒక గొయ్య పెట్టుకుంది. పెట్టుకుందా పెట్టుకోలేదా? మరి ఇంకా నువ్వు చేసిన పనేంటి? ఆలోచన చేయండి. నాకు ఇది అక్కర్లేదు అని కాదు, నేనేమిటి చేస్తున్నాను? ఈ సంపాదించి ఇదంతా నిలవబెట్టి చీమ చూడండి, మీరు చూస్తూ ఉండండి, ఇంత రావు మొయ్యలేని ఒక దాన్ని వీపు మీద పెట్టుకుని హాయిగా తినచ్చు కదా. అది మోసుకుని 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 పోతుంది, ఎన్ని మైళ్ళలో ప్రయాణం చేస్తుంది, దానికంటే బరువైన దాన్ని అది మోసుకుంది. అంత మోసుకు చూస్తే చీమల కన్నం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు మీరు చూడండి, దాని నిండా ఎంత ఆహారం దాచుకుంటుందో. ఏం లేదు, ఎవ్వడికి ఉపయోగపడతాడు. అందుకని అన్ని జీవరాశులు
పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. ఆహారము, నిద్ర, భయం, మైథునం సామాన్యమైన పశుభిర్నరాణం. ఇందులో కొంచెం కూడా తేడా లేదు. మనం కూడా పుట్టాం, మనం కూడా పెరిగాం, మనం కూడా పొట్టకూలి కోసం సంపాదించుకుంటున్నాం, మనం కూడా పెళ్లి చేసుకున్నాం, మనం కూడా పిల్లల్ని కన్నాం. అంతే జీవితం. ఎప్పుడో చచ్చిపోతాం, ఏమి రాగలేదు. అందుకే వరుడు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానులకు ఏగిననైనా హరి ప్రబోధం వాడి చెవిలో పడదని ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు. చెప్పేశాడు. ఎందుకురా అంటే వాడికి తెలియదు, ఇంకోటి చెప్తే వాడు వినడు. కానని వాడిని ఊతమని కానని వాడు విశిష్ట వస్తువులను కానని పని. వాడే గుడ్డివాడు, ఇంకో గుడ్డివాడిని ఆసరాగా తీసుకున్నాడు. అంటే మనమే గుడ్డివాళ్ళము. గుడ్డివాళ్ళం అంటే మనకి ఏమిట్రా నా జీవితం తర్వాత అనే ఆలోచన లేదు. మనం ఎగ్జాంపుల్గా తీసుకునే వాళ్ళని కూడా, మోడల్గా తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. అదో వాడు ఒక 2 ఏళ్ళు వ్యాపారం చేశాడు, కోటి సంపాదించేశాడు. ఏం చేశాడా? కోటి వదిలిపెట్టి వచ్చాడా? సావలేదు. కోటి వేసుకుని పోయినాడా? వేసుకోవడానికి అసలు వీల్లేదు. ఒక చిన్న సూది తీసుకోవడానికి కూడా వీలు లేదరా. ఎవడు ధ్యానియడు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఎన్ని సంపాదన అయితే వద్దా అండి? రేపటి సంపాదన మానేయమా? తినడం కోసం సంపాదించుకున్నాను, అంతవరకే చాలు. అదే మొత్తం కాదు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ ఇంకో పని చేసుకోండి. అది మెయిన్ కాదు, అది కూడా ఉండాలి. మాకు దానికే టైం సరిపోతుంది. టైం మేనేజ్మెంట్ ఎక్కడైనా కోర్సుకు వెళ్ళి టైం మేనేజ్మెంట్ చెప్తారు. నాయన దీనికోసం ఎంత అసలు ఈ ప్రయారిటీస్ తెలిస్తే నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకుంటావు. ప్రయారిటీ తెలియటల్లా, ఇదే ప్రయారిటీ అనుకుంటున్నావు. అందుకని ఎవరినైనా కుట్టో గిట్టో ఎలాగైనా మోసం చేసో, అధర్మమో ధర్మమో, అబద్ధవా సుబద్ధవా కుంటిపుత్రో వినాయక అంటే అబద్ధమో సుబద్ధమో నాకు తెలియదు. నేను ఆర్పీడే తెలుసుకున్నాను, నీకు కుంటి కొడుకు వినాయకుడే. ఇంకా వాడికి చెప్పేదే ఉంది, ఏం చెప్పేది లేదు. కుంటి కొడుకు వినాయకుడు అంటే ఏం చెబుతారు? మాట్లాడతా వాడితో మాట్లాడచ్చా? ఆయన సంతోషంగా చాలా మంది చెప్తారు, ఎందుకు ఇంత చిన్నతనంలో నీకు వేదాంతం ఏమిటి, నీ పొంద ఇంట్లో పడి ఉందంట. ముసలైన తర్వాత నాకు వేదాంతం విందామంటే అర్థం కూడా అవుతావు. అప్పుడు నాగనే మోకాళ్ళ నొప్పులు, ఇంకేదో నొప్పులు. అసలు ముందు మనసు నిలబడుతుందా? మహా కైలాస నిలయ. అమ్మవారు కైలాసంలో ఉందనుకోవాలండి, మీలో ఉంది. లలితా సహస్రనామం అంతా అయిపోయేటప్పటికి మీకు మీరే లలిత అని కన్ఫర్మ్ కావాలి. అది అందుకు 1000 నామాలు చెప్తాను. నేను కాదు, లలిత అక్కడెక్కడో ఉందన్నారు, పప్పులో గాలు వేశారు. లలిత అక్కడ లేదు, మీ దగ్గర ఉంది. అందుకని వెంటనే నామం చెప్తున్నాడు. మహా కైలాస నిలయ అనుకుంటే ఎప్పటికి వీళ్ళంతా అమ్మవారిని కైలాస పర్వతం మీద ఊహించుకుంటారు. కైలాసం ఎక్కడుందంటే హిమాలయాల్లో ఉంది. అందులో గౌరీ శంకర్ శిఖరం మీద ఉంది. ఆ శిఖరంలో గౌరీ శంకర్ శిఖరంలో గౌరీ ఈశ్వరుడు, శంకరుడు, గౌరీ ఇద్దరు ఉన్నారు. అసలు ఇద్దరున్నారని ఊహించడమే ముందు చేసిన పెద్దత. వాళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కడే. పదార్థాన్ని వదిలిపెట్టి ఎనర్జీ ఉండదు, ఎనర్జీని వదిలిపెట్టే పదార్థం ఉండలేదు. అందుకని ఇద్దరుగా అనుకోకండి. అందులో మనం చేసిన ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే, మన ఫూలిష్నెస్ ఎక్కడ బయటపడుతుందంటే, అమ్మవారిని స్త్రీగా, అయ్యవారిని పురుషుడుగా మనం అనుకుంటున్నాం. అంటే వాళ్ళకు ఒక ఆకారం ఇచ్చేస్తున్నాం. ఆకారం ఇచ్చేది 30% మార్క్స్ వచ్చేవాడి లెవెల్. ఇంకా 30 మార్కులు ఎన్నాళ్ళు కూర్చుంటారు? ఎలా పైకి రా? భగవంతుని ఎప్పుడు నిరాకారంగా చూడు. అందుకే వాళ్ళు ముస్లిమ్స్ అంటారు, మనని వీళ్ళంతా కాఫీలు, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళకి దేవుడు విగ్రహ రూపంగా ఉంటాడనే నమ్ముతారు. మేము అట్లాంటి వాళ్ళం కాదు, మేము దేవుడు నిరాకారంగా ఉంటాం. సరే, నిరాకారంగా ఉంటే సంతోషం, అయినా మంచిది. మీరు మాకంటే ఇంకొంచెం పై లెవెల్లో ఉన్నారు. మరి అక్కడ క్లారిటీ ఉంటే పడమటికి తిరిగే మక్కాకి ఎందుకు మనం
అల్లాహో అక్బర్ అన్నారు వాళ్ళగా. ఏ పక్కైనా చెప్పచ్చు కదా నిరాకారుడికి. వివేకానందుని అడిగాట, అయ్యా మీ దేవుడికి ముఖం ఏటట్టుంది అని. నిరాకారమైన దేవుడికి ముఖం అసలు ముఖం ఉంటే కదా ఏటట్టుంది అని చెప్పడానికి. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు చూడండి. రాజా మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా అన్నాడు. నాకు అర్థం కాదా అన్నాడు. లేదు లేదు, మా దేవుడికి ముఖం ఏటట్లుందో అంటే మీరు చూస్తే కదా మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు. మా దేవుడి ముఖం ఏటట్లుందో మీకు నేను చూపిస్తాను అన్నాడు. అంటే మా దేవుడిని మీరు చూపిస్తారు, మీరు మరి మీతో మాట్లాడతారు కదా, అప్పుడు ఆయన మొహం ఎట్లుందో మీరు నాకు చెప్పండి. అట్లాగా నువ్వు చూపించాను అవ చూపించాను చూపిస్తాను. ఈ గదంతా చీకటి చేయండి రా, ఈ లైట్లన్నీ తీసేశారు. రాజుగారు వచ్చుకుంటే ఏముందమ్మా, ఒక క్యాండిల్ తీసుకురండి రా అన్నాడు. క్యాండిల్ అక్కడ పెట్టాడు. ఆ క్యాండిల్ వెలిగించాడు. అయ్యా ఈ క్యాండిల్ కనబడుతోంది, క్యాండిల్ ముఖం ఎట్లుందో కాస్త చెప్పండి. క్యాండిల్ ఎవరు టార్చ్, అది లైట్ కాదు, టార్చ్ లైట్ కాదు. టార్చ్ లైట్ అయితే రాజుగారికి ఫోకస్ అయి ఉంటుంది కాదు, లాంతర్ కూడా కాదు. క్యాండిల్ అంటే కొవ్వొత్తి ఏమో, దానికి ముఖం ఎటువైపు ఉంది. క్యాండిల్ ఇక్కడ కనబడుతోంది, ఇక్కడ వద్దు అని రాజుగారు వాడు ఈ పక్కన ఉంచున్నాను అనుకో, క్యాండిల్ కనబడుతోంది. అందుకని మా దేవుడికి అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి, అన్ని వైపులా ముఖాలు ఉన్నాయి. నువ్వు ఎటు చూస్తే అక్కడే ఉంటాడు. పోనీ ఏం పేరు అన్నట్ట, మీ దేవుడికి పేరేమిటి అన్నట్ట. మనం ఏ పేరు పెడితే ఆ పేరు. గురువు గారు అదే రాజుగారు, ఇప్పుడు దీన్ని ఈ వెలుతురు ఉంది కదా, అయితే వెలుతురు మా దేవుడు అని చెప్తామా? అట్లా చెప్పం. ఈ వెలుతురుని మీరేమంటారు? లైట్ అంటారు. అట్లాంటి లైట్ మా దేవుడు అని నేను చెప్పాను. ఈ వెలుతురు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ క్యాండిల్ లైట్ ఎందుకు ఉపయోగపడుతోంది? ఇక్కడ ఉన్న వాటన్నిటినీ నాకు తెలియజేస్తోంది కదా. లైట్ తెలియజేసిందా? లైట్ ఇక్కడ సోఫా ఉంది, ఇక్కడ గోడ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది అని చెప్పిందా మీకు? మరి ఏం చెప్పింది? లైట్ అన్నిటినీ నాకు చూపిస్తోంది. ఆ చూపే జ్ఞానం ఏదో అది మా దేవుడు అన్నట. అది ఎక్కడ ఉంటుంది అన్నట. రాజుగారు మీలో ఉందా లేదా? కాబట్టి మీలో కాఫీర్ దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు కాఫీర్, మనం కాఫీర్ కదా, కాఫీర్ దేవుడు మీలో కూడా ఉన్నాడు. నాలుగు అల్లా కాకుండా వీడు వచ్చాడా, వాడికే అల్లాంటి పేరు. సరిపోయిందా? సరిపోయిందా? అందుకని భగవంతుడు మన రూపనే ఉంటాడు. మీరే లలిత, మీకంటే భిన్నంగా ఉంటాడు. భిన్నంగా ఉన్నాడు అంటే ద్వైత భావన. నీవే అని అనుకుంటే అద్వైత భావన. నీకంటే ఇంకొకటి లేడు, ఇంకొకటి ఉండడు అసలు. అయితే నీకు ఆ నేనే అన్నటువంటి స్ట్రాంగ్ విజన్ కావాలి. అందుకని దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. నువ్వు భగవంతుడిని వెతుక్కోక్కర్లేదు, వాడు నీ లోపల ఉన్నాడు, నీ బయట కూడా ఉన్నాడు. అంతటా నువ్వు అసలు వాడే ఉన్నాడు, నువ్వు లేవు. నీవు అనేవాడి ఒకటివి లేవు, ఉన్నది వాడొక్కడే ఉన్నాడు. ఈ సంగతి నీకు కన్ఫర్మ్ అవ్వాలి. ఎప్పుడు? లలితా సహస్రనామంలో ఈ నామాలు అయిపోయే లోపల. అందుకే పదే పదే దాన్నే నొక్కి చెప్తాడు. మహాకైలాస నిలయ అనేటప్పటికీ అక్కడ జాలంధర స్థిత అన్నప్పుడు కూడా అట్లాగే చెప్పాడు. జాలంధర స్థిత అని. ఎట్లాగే కైలాసం అనేటప్పటికీ నువ్వు కైలాస పర్వతాన్ని ఊహించుకుని అక్కడ శంకరుడిని ఊహించుకుంటావేమో కాదు. మృణాల మృదుదోర్లత, వాడు ఎక్కడున్నాడు చెప్తున్నాడు. ఇదంతా చక్కటి పదం అంటే ఇది. దీనికి అర్థం తెలిస్తే మీరు కూడా చాలా సంతోషపడతారు. మృణాల అంటే నళిని, నళిని అంటే తామరతు, మృదు అంటే చాలా సున్నితమైన, మృదువైన సున్నితమైన. మృదుదోర్లత
లత. మృదుదో అంటే రెండు మృదులలు అంటే రెండు సున్నితమైనటువంటివి. ఇక్కడైతే ఒక అర్థం లిటరలీ మీనింగ్ అయితే రెండు సున్నితమైన చేతులు భుజములు కలది అని. సున్నితమైన రెండు భుజములు కలది అంటే సన్నటి చేతులు, తామర కాళ్ళల్లే ఉన్న చేతులు కలది. లిటరల్ మీనింగ్ నేను చెప్తున్నాను. అమ్మవారు నీ దగ్గర ఉంది అన్నాడు. ఇక్కడ నా దగ్గర అమ్మవారు ఉంటే ఉండండి, బలిష్టమైన చేతులు, చక్కగా చేతికి ఒక ఈ వంకి కూడా పెట్టుకుందని ఇదివరకు చెప్పాడు కదా, వడ్డాణం కూడా పెట్టుకుంది, రమకింకిణి మేఖల అని. మరి ఇప్పుడు ఏమి సన్నటి తామరతూళ్ళ లాంటి తామరతూళ్ళు ఎట్లుంటాయి సన్న అట్లాంటి చేతులు పెట్టుకుంది అమ్మవారు నా దగ్గర. మహాకైలాస నిలయాలు కాదు, లిటరల్ మీనింగ్ కరెక్ట్ కాదు. అందుకే లక్ష్యార్థంలోకి వెళ్ళాలి. వాచ్యార్థం ఎప్పుడు నీకు సరి అయిగా లేదు అని తెలిసిపోతుందో దీని లక్ష్యం ఏమై ఉంటుంది అని మీరు ఊహించాలి. ఊహిస్తే మీకు అర్థమైపోతుంది. మనలో ఇడ, పింగళ, సుషుమ్న అని 3 నాడులు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే మృదులత. తామరతూడు కంటే సన్నగా. తామరతూడుని ఎందుకన్నాము అంటే ఆ లోపల కోలు ఉండాలి, అందుకోసం తామరతూడుతో పోలుస్తారు. ఆ నాడులు నంది పైపులాగా ఉన్నాయని చెప్పడానికి మనకు. పైపులు అయితే మరీ లావుగా ఉంటాయి. నేను వాళ్ళకి అడ్వర్టైజ్ చేయడం లేదా, మీకు అర్థం అవుతుందని. మీ నంద్యాలకు వచ్చారు కాబట్టి మీ నంద్యాలను నేను మా నంద్యాలే మనది. మృణాల మృదుదోరి లత. నా దగ్గర మృణాల తామరతూడు లాంటి 3 సన్న ఉన్నాయి. అందులో మనకి ఇది 2 చేతులు, ఇది నా శరీరం కదా. అట్లా మధ్యలో ఉన్న సుషుమ్న ఆమె శరీరం అయితే ఆ శరీరానికి తగ్గట్టుగా చేతులు ఉండాలా. చేతులు మాత్రం ఒక ఏనుగు తొండాల్లాగా ఉండి ఆమె మృణాల అయితే బాగుంటుంది. ఆలోచించండి. నేను చాలా కష్టపడి ఆలోచించుకుని ఈ మీనింగ్ అర్థం చేసుకున్న లక్ష్యం నాకు అప్పుడు తెలిసింది. మృణాల మృదుదోరి లత. లత అట తీగలాగా అంటే అంత సన్నగా ఉండాలి. ఆమె అంత సన్నగా ఉండాలంటే కుండలిని వెళ్ళడానికి సుషుమ్నా నాడి మన ఈ వెంట్రుక కంటే ఈ వెంట్రుక కోలుంటే ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అంత సన్నటి సుషుమ్న. మన వెంట్రుక నిలువుగా పెట్టి దానికి మధ్యలో ఒక కన్నం పెడితే ఆ కన్నంలో నుంచి ఈ కుండలిని శక్తి వెళుతుంది. దానికి 2 వైపులా 2 ఇడ, పింగళ అనే 2 ఉన్నాయి. అవి 2 ఎందుకు ఉన్నాయి అంటే మనం 2 చేతులతో ఏం చేస్తాం, పని చేస్తాం. అంటే ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. ఆధారం ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేత్తోనే ఇస్తాం, పుచ్చుకునేటప్పుడు చేత్తోనే పుచ్చుకుంటాం. ఒక చెయ్యి చాలినప్పుడు 2 చేతులతో పుచ్చుకుంటాం. ఇప్పుడు ఇచ్చి పుచ్చుకోవడం ఆధారం ప్రధానం అంటారు దాన్ని, ఇచ్చి పుచ్చుకోవడం. అట్లాంటివి మన మెదడు నుంచి ఆలోచనలు ఇవ్వడము, మెదడుకు ఆలోచనలు తీసుకోవడము ఈ 2 చేస్తాయి. 2 చేతులు. అవి చేతులు. మృణాల మృదుదోరలత. ఆ భుజాలు 2 ఏమిటి అంటే అమ్మవారి భుజాలు. ఆ 2 ఇడ, పింగళ అనేటువంటి 2 నాడులు. ఆ నాడుల్లో నుంచి అది బ్రెయిన్కు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ బ్రెయిన్లో నుంచి ఇవన్నీ తీసుకునేటప్పుడు ఒకటి పని చేస్తుంది. మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అంటారు. ఒకటి దాన్ని మనకు కోషన్ ఇస్తూ ఉంటుంది. అక్కడ పాము ఉంది అని ఒకటి వెళ్ళి చెప్పేస్తుంది లోపల, కాలు పెట్టవాకు అని. వెంటనే ఆ కాలు అవతలకి తీసుకో అని ఇంకొకటి చెప్తుంది. ఈ 2 పనులే చేస్తాయి ఆవిడ చేతులు. ఆమె మాత్రం మధ్యలో. ఆమె ఎటువంటిది, ఆమెని లత అని ఎందుకన్నారంటే, లతా పదానికి కూడా అర్థం కావాలి, లక్షార్థం రావాలి కదా. లత ఎందుకన్నారంటే ఒక తీగ ఇక్కడ 2 ఆకులు వేసుకుంటుంది, ఊరుకుంటుందా రేపటికి, మధ్యలో నుంచి ఇంకొక చిన్న కొస మళ్ళీ పైకి వస్తుంది. ఆ తర్వాత రేపు ఇంకో 2 ఆకులు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ దాని మధ్యలో నుంచి ఇంకా కొంచెం తీగ పైకి వస్తుంది.
ఒక ఆకు నీ శరీరం, ఇంకొక ఆకు ఇంకో జన్మ ఇంకో శరీరం, తీగ మాత్రం కంటిన్యూ అవుతోంది. అందుకని ఇది లత. సుషుమ్న అందరితో పోవటం లేదు. ఇది లత, ఇది ఈ జన్మ కాక దుంప కదా, జగతి కంద. ఒకదానికి సంబంధం పెట్టుకుని నీ అర్థం కరెక్ట్ అవునో కాదో నువ్వు చూసుకోవాలి. మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. అప్పుడు మహనీయ అవుతావు. మహనీయ అంటే గొప్పవాడి అవుతావు. మహనీయుడు అంటే అందరి చేత గౌరవింపబడేవాడు. ఎవడవుతాడు? మహాకైలాసంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని మృణా మృదుదోర్లత అని ఎవడు కనుక్కుంటాడో వాడు మహనీయుడు. అట్లా కనుక్కున్నవాడు ఎవడు? ఇప్పటికైతే గురువు ఒక్కడే. కనుక్కుంటే నువ్వు కూడా అది. కనుక్కోలేకపోతే నువ్వు మహాగణపతి, నువ్వు గణపతివి, వాడు మహనీయుడు. మహనీయుడు మహాకామేశుడు. ఆవిడ మహాకామేశ్వరి, ఆయన మహాకామేశుడు. మహాకామేశ్వరి మనకు చాలా దగ్గరలో ఉంది. ఎవరు అంటే మహానందిలో ఉన్నది మహాకామేశ్వరి. ఆమె లలితా పరమేశ్వరి. ఆమె లక్ష్మీ సరస్వతి పార్వతి కాదు. పార్వతి అనుకోవాకండి. ఆమె మహాకామేశ్వరి. మనం అందరం గణపతులం. మన మహాగణపతి చేయడానికి ఇక్కడ మన దగ్గరలో వచ్చి కూర్చుంది. మీరంతా మహాగణపతులు అంటారా అని చెప్తోంది ఆమె. లేకపోతే ఎందుకు ఇక్కడికి తీసుకుని లలితా సహస్రనామం చెప్పించుకుంటుంది. మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. అప్పుడు ఎవడైతే అట్లా మహనీయుడు అంటాడో మహాసామ్రాజ్యం వాడిదైపోతుంది. అంటే మహాసామ్రాజ్యం అయిపోతుంది అంటే ఈ మొత్తం ప్రపంచానికి నువ్వే అధిపతి అవుతావు. అంతే కదా. అంటే ఏమవుతావు నువ్వు? ఎప్పుడైతే నువ్వు నేను పరమాత్మ స్వరూపాన్ని అని నీకు అర్థమైపోతుందో ఇంకా నీకంటే భిన్నంగా ఇంకో పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? అంతా నీవే అయిపోతావు. ఈ సామ్రాజ్యం అంతా నీదైపోతుంది. ఈ ప్రపంచం అంతా నీ సామ్రాజ్యం. నీవు దీనికి అధిపతివి. అంటే ఇదంతా నీ అధీనంలో ఉంటుంది. అది తెలియాలంటే ఆత్మవిద్య, ఇంకో విద్య ద్వారా సాధ్యమే కాదు. ఖచ్చితంగా చెప్పేశాడు. నువ్వు ఇంకో మార్గం ద్వారా వెళతాను, ఇంకో మౌనం శాంతి ద్వారా వెళతాను, ఏ శాంతులు లేవు. ఆత్మ విద్య నా అన్యపంథ అయనాయ విద్యతే. నా అన్యపంథ, ఇంకొక మార్గమే లేదు అన్నది శాస్త్రం. వేదం చెప్తోంది ఈ మాట. ఇంకొక దారి లేదురా, ఇదే దారిలో పోవాలి. నీ చేతనైతే ఈ దారిలో పో, లేకపోతే అలాగే కూర్చో. పడి తిరుగుతూ పడతాను, మునుగుతాను, తేలుతానంటే ముందు నీ ఇష్టం. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఇది ఆత్మ విద్య, ఇది మహావిద్య, ఇది శ్రీ విద్య, కామసేవిత. బాగా ఆలోచించండి. ఇది ఆత్మ విద్య. బ్రహ్మ విద్యనా ఇది శ్రీ విద్యనా అని చాలా మందికి అనుమానం వస్తుంది. అంటే బ్రహ్మ విద్య కదండి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ మీరు అమ్మవారిని గురించి చెప్తూ ఇదే నాణ్య పంథాయ నాయ విద్యతే అంటున్నారు ఏమిటి? కాదు. ఎప్పుడు సచ్చిత్తులు అనేవి రెండు ఉంటే సత్తు ద్వారా పరమాత్మను తెలుసుకో అని చెప్పే ఒక సిస్టమ్. అది ఎలా చెప్తుందంటే, నాయన ఇది కాదు, నేటి బోధ అంటారు దాన్ని. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే అన్నమయ కోశం నువ్వు కాదు, ప్రాణమయ కోశం నువ్వు కాదు, మనోమయ కోశం నువ్వు కాదు, విజ్ఞానమయ కోశం నువ్వు కాదు, ఆనందమయ కోశం నువ్వు కాదు. ఇది కూడా సంప్రదాయమే. ఉద్దార మహర్షి శ్వేతకేతుడు చెప్పింది ఈ పద్ధతిలోనే చెప్పాడు. అంటే ఒక్కొక్కటి రీచ్ అవుతూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ నువ్వేదో అది నీకు ఇంకా చెప్పక్కర్లే, అది నీవే. అట్లా కాదు 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 అని పంచభూతాలను నిరసించి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడాన్ని బ్రహ్మ విద్య అంటారు. దాన్ని క్రమముక్తి అంటారు.
క్రమముక్తి అంటే మెల్లమెల్లగా. ఉదాహరణకు శ్వేతగతి పంపిస్తారు, వెళ్ళిరా తెలుసుకోరారా. శ్వేతగతి వచ్చి నేను దేహమేను, నేను అన్నం వల్ల బతుకుతున్నాను, అన్నం వల్లే పుట్టాను, అన్నం తిని బతుకుతున్నాను, అన్నం లేకపోతే ఆహారం లేకపోతే చచ్చిపోతాను అని చెప్తారు. అంతే తెలుసుకొచ్చాను కాబట్టి అన్నమే బ్రహ్మము. ఆయన ఇంకా కొంచెం తెలుసుకురాకు మళ్ళీ పంపించారు. అట్లా ప్రాణమే బ్రహ్మము. కొన్నాళ్ళకి వస్తాడు, మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ వస్తాడు. క్రమంగా వాడు సాధిస్తున్నాడు. వాడు అలా తెలుసుకున్న దాన్ని బ్రహ్మ విద్య అంటారు. కాదు ఇదంతా, ఈ ప్రపంచం అంతా కూడా కేవలం చైతన్య రూపమే. ఆ చైతన్యం లేకపోతే ఈ ప్రపంచం పనిచేయదు కదా. అది నీలో ఉంది, అదే అన్ని పనులు చేస్తోంది. దీన్ని సద్యోముక్తి అంటారు. సద్యోముక్తి అంటే ఎప్పుడు నీకు తెలిస్తే అప్పుడే నీకు మోక్షం వస్తుంది. ఆ క్షణంలో ఇంకా లేదు కదా. తెలుసుకోవాల్సింది ఇంకేముంది? లేకపోతే అహం బ్రహ్మాస్మి తెలియాలి, తత్వమస్తి తెలియాలి, ప్రజ్ఞానం బ్రహ్మ తెలియాలి, అయమాత్మ బ్రహ్మ తెలియాలి, నీకు పూర్ణ స్థితి తెలియాలి. నువ్వు మధ్యలో స్లిప్ అయిపోయి జారి పడిపోకూడదు. ఈ లోపల నాకు ప్రాణం పోతే మళ్ళీ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసుకోవాలి. అలాంటివన్నీ అంటే క్రమముక్తిలో నీకు అటువంటి కష్టం ఉంది. సద్యోముక్తిలో ఆ కష్టం లేదు. అందుకని ఇది కాదు అని ప్రపంచాన్ని నిరసిస్తూ ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళేటువంటి దాన్ని బ్రహ్మ విద్య అని. చైతన్య శక్తే అంతటా ఉంది, చిత్తు ఆధారంగా చేసుకుని వెళ్ళేదాన్ని శ్రీ విద్య అంటారు. వాటిని శ్రీ విద్య ఉపాసకులు అంటారు. కానీ ఉపాసన వచ్చేటప్పటికి మళ్ళీ అది బ్రహ్మ విద్య కావటం లేదు. ఉపాసన వచ్చేటప్పటికి అమ్మవారు వేరు, నేను వేరు అయిపోతున్నా. అంటే శ్రీ విద్య అనే పేరుతో శ్రీ విద్య ఉపాసన చేయటం లేదు. చిత్శక్తిని నమ్ముకుని ఆ దాని ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి దాన్ని శ్రీ విద్య ఉపాసన అని. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య శ్రీ విద్య ఆల్మోస్ట్ సేమ్. సత్తును ఆధారంగా చేసుకుంటే బ్రహ్మ విద్య, చిత్తును ఆధారంగా చేసుకుంటే శ్రీ విద్య. ఈ రెండు ఆత్మ విద్యలే. అంటే ఆత్మ విద్యలో ఆత్మ, నేను మాత్రం ఆత్మని, నా తర్వాత వాడు కూడా ఆత్మే, అట్లా మెల్లమెల్లగా తెలుసుకునేదాన్ని బ్రహ్మ విద్య ఉపాసన. ఉపాసన అంటారు కానీ నిజంగా ఉపాసన కాదు. శ్రీ విద్యోపాసన అంటే అమ్మవారి యొక్క చైతన్య రూపాన్నే ఆధారంగా చేసుకుని ఆ చైతన్యాన్ని నేనేనని భావన చేయడం. ఇది ఆత్మ విద్య, ఇదే మహావిద్య, ఇది శ్రీ విద్య. కామసేవిత. కామసేవిత, కామ అంటే మోక్షకామ. మోక్షకామ అంటే ముక్తుం ఇచ్చా మోక్షం. ముక్తం అంటే నేను బంధంలో ఉన్నాను, దీనిలో నుంచి విడిపడాలి. ఆ కోరిక ఎవరికి ఉంటే వాడు ఇందులో నుంచి బయటపడతాడు. ఇంకా కామ కోరిక ఇంకా తర్వాత ఉందా? కామసేవిత. ఆ ఇచ్చ ఉంటే, కామం అంటే ఇచ్చ, ఆ ఇచ్చ ఎవరికి ఉంటే వాడు మాత్రమే ఇంట్లోంచి బయటపడగలుగుతాడు. ఊరికే వాళ్ళ కోసం వీళ్ళ కోసం, నేను కూడా మహావేదాంతిని అని చెప్పుకోవడం కోసం, ఏదో గంట చిహ్నాలు పెట్టుకోవడం కోసం, వాడి కోసం నువ్వు కాదు. మోక్ష ముక్తం ఇచ్చా అని కావాలి. నేను బయటపడాలి. ఎంత కోరిక ఉండాలో తెలుసునా? మనం ఎలుకలు ఇంట్లో ఉంటే ఎలుకలు పట్టడానికి ఒక బోన్ పెడతాం. ఆ బోన్లో చిన్న పుద్యం పెడతాం. అది కదా మంచి వాసన వస్తూ ఉంటుంది. మిరపకాయ బజ్జీ, ఏదో ఒక బజ్జీ వాసన ఇంట్లో రాగానే కూడా బజ్జీ వాసన వచ్చేటట్టు ఉంటుంది ఆ బజ్జీ. పాపం ఎలుక బాగా ఆకర్షించబడుతుంది. బజ్జీ చాలా బాగుంది, తిందాము అని పాపం అందులో ప్రవేశిస్తుంది. అది ప్రవేశించగానే టక్కున మూతపడిపోతుంది ఆ బోన్. ఇప్పుడు బజ్జీ దాని దగ్గరే ఉంది. ఎలుక తింటుందా బజ్జీని? బజ్జీ తిందామని వచ్చింది కదా, ఇప్పుడు బజ్జీ దొరికింది కదా,
బజ్జీ అవైలబుల్ ఉంది కదా, ఎందుకంటే అది నోరు పెట్టి అందేటట్టుంది, ఎక్కడికి కూడా పోక్కర్లేదు. కానీ బజ్జీ ఎరుక తినదు. నాకు ఈ బజ్జీ వద్దు, ఏమొద్దు, ఈ దీంట్లో నుంచి నేను ఎట్లా బయటికి పోవాలి? మీరు ఎరుకను చూడండి, దానికి ఉన్న జ్ఞానం మనకు లేదా? నాకు ఫోన్ చాలా బాగుంది, ఇక్కడ బజ్జీ కూడా ఉంది, తిరుగుతూ హాయిగా ఫోన్లో పడుకుందామని ఎరుక అనుకోకూడదు అనుకుంటుందా? మరి మనం అనుకుంటున్నామే అంటే ఎరుక కంటే కింద మానం. చూడండి, మీ ఇంట్లో ఏదో బజ్జీ పెట్టి చూడండి, అది ఫోన్లో నుంచి బయటకు వద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అన్ని దిక్కులు చూస్తుంది, అక్కడ బజ్జీని ముట్టుకోమన్నా ముట్టుకోదు. మరి మనం సంసారంలోకి వచ్చి ఇప్పుడు మీరేమంటారంటే ఎరుకకు నేను ఫోన్లో పడ్డానని తెలుసండి, అందుకనే బయటికి పోవాలి, మాకు అది కూడా తెలియదు. అవునా కాదా? మనం అందరం ఇందులో పడలేదా? ఎవరికి మరణం ఉంటే భయం లేదా? ఏ క్షణంలో ఎరుకెందుకు భయపడుతోంది కదా? చచ్చిపోతానేమో భయం కదా. ఆలోచించండి, ఎరుకున్న జ్ఞానం ఉన్నట్టు లేదా? ఈ సంసారంలోంచి నేను బయటపడాలి, ఏ క్షణం యమధర్మరాజు రెడీగా ఉన్నాడో నన్ను, అయ్యో వాడు ఎక్కడో లేడు, ఎప్పుడు ఎక్కడున్నా అంటే నా వీటి మీద ఉన్నాడు, వీటి మీద ఉన్నాడని మీకెట్టా తెలిసిన మన పెద్దవాళ్ళు చెప్తారు. చూడు, పిల్లవాడిని బాలింత కనకాన్ని ఆ పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టి అమ్మ ముందు పడుకోబెట్టుకుంటుంది. ఎప్పుడైనా అమ్మ కష్టం అయిపోయి ఇటువైపు తిరుగుదామని ఆ పిల్లవాడికి వీపు పెట్టి ఇటు తిరిగింది అనుకో అమ్మ, పెద్దవాడు అందరూ కోపడతారు, నీకు బుద్ధి లేదా? పిల్లవాడి వైపు తిరగకుండా నువ్వు వాడికి వీపు చూపించి పడుకుంటున్నావు ఏమిటని. ఎందుకు వీపు చూపించి పడుకోవద్దన్నారు అంటే ఈ అమ్మ వీపు మీద మృత్యుదేవతుంది, అదేం చేస్తుందంటే ఆ పిల్లవాడు మింగేస్తుంది. అందుకని అమ్మ ఎంత కష్టమైనా, మీరందరూ అమ్మలైనారు, ఆలోచించండి, ఎప్పుడన్నా మీ పిల్లవాడికి వీపు చూపించి పడుకున్నారా? మీరు పడుకోరు. అట్నుంచి పడుకోరాకపోతే మళ్ళీ ఈ పక్కకు తిరిగినా అమ్మ ఈ తట్టు పడుకుంటుంది, కానీ మన వీపు మీద ఉంటాడు మృత్యుదేవత. ఆఖరి విజిట్ వాడే చేస్తాడు, లాస్ట్ విజిటర్ వాడు. ఇంకా వాడు మనం విజిట్ చేసిన తర్వాత ఎవరిని విజిట్ చేయడానికి వీల్లేదు. ఉండవయ్యా ఒక 5 నిమిషాలు మీకు మా వాడితో మాట్లాడి నీ దగ్గరకు అట్లా తీయలేదు, వెనక నుంచి ముందుకు వచ్చేసాను ఎప్పుడో. అని చెప్తాడు మృత్యుదేవత. మన వీక్ మీదే ఉంది. ఎప్పుడో చచ్చిపోతామని అనుకోవాలండి, ఇప్పుడే చచ్చిపోతామని ఇప్పుడే బయటపడండి. రేపటిదాకా టైం లేదు. సావిత్రమ్మ ఎంత టైం దొరికింది? ఏం లేదు, నిన్నటి పాట నుంచి ఇవాటి పాట నుంచి లేదు, క్షణాల మీద. అంటే వచ్చేసాడు, వెనక ఉన్నవాడు ముందుకు వచ్చాడు, ఇంకేం లాభం లేదు. కాసేపు ఆగుంటానికి కూడా ఏం లేదు. ఫోన్ చేసి వస్తానంటే కూడా వాడు తినడు. పోలీసు వాడన్నా వింటాడేమో, పట్టుకోవడానికి వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నానంటే ఒక ఫోన్ కాల్ చేసుకుంటానే, మా పిల్లవాడి కన్నా చెప్తా. వీళ్ళు వినడు. కావాలంటే మీ పిల్లవాడికి వీళ్ళు చెప్తారులే, నువ్వు నా వెంటరా. కామసేవిత, ఎవడికి కామం ఉంటుందో, కామము అంటే కోరికలు, ప్రాపంచిక విషయ కోరికలు కావు. కామం అంటే మోక్షం కావాలి అనేటువంటి కోరిక. దీనికి కొంచెం పాటను చూసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదట. చాలా నన్ను తొందర పెట్టేశారు. ఎలాగ అది మీకు చెప్తా ఉందండి.
అనంగుడు అని మన్మధుడు. కామం అంటే మన్మధుడు. మన్మధుడు అంటే మనస్సును మధించేవాడు, మనస్సును మధిస్తాడు. చూడండి, మనకి మనస్సులో ఎప్పుడైనా ఏదైనా ఒకటి కావాలి అని కోరిక వచ్చిందనుకోండి, ఆ ఒక్కసారి అది అంతా చూడుకుంటామా, మనస్సులో అదే వెంటపడుతుంటుంది. అంటే మనస్సును మధిస్తున్నాడు మన్మధుడు. అదిగా శివుడు తపస్సు చేస్తూ ఉంటే పార్వతీదేవి ఆయన పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు తన బాణాలు, పూల బాణాలు వేశాడు. ఎందుకంటే శివపార్వతుల కలిగేటువంటి సంతానం వల్ల తారకాసురుడు అనే రాక్షసుడు చావాలి. వీళ్ళకి ఎవరైనా ఒక కొడుకు పుడితే వాడు చావాలి, ఇది కథలేదు. వీళ్ళు ఆకారమే లేని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కొడుకు ఎట్లా పుడతాడు? మీకు సందేహం రావచ్చు, శివుడికి పార్వతికి ఆకారం లేకపోతే ఆ బ్రహ్మ కీట జనని ఆమె ఎందుకు పేరు పెట్టారండి? మనందరికీ ఆమె అమ్మ, మనందరికీ ఆయన నాన్న అని మీరు చెప్తున్నారే, ఎట్లా పెట్టారండి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి. అంటే అమ్మ నాన్న ఒకళ్ళే అని చెప్పడానికి, అట్లా ఒకళ్ళే ఎట్లా అవుతారు? ఇద్దరు ఉండాలి కదా, నాన్న వేరే ఉండాలి, అమ్మ వేరే ఉండాలి. మన సైన్స్ ప్రకారం అయితే నాన్న వేరే ఉండాలి, అమ్మ వేరే ఉండాలి. నాన్న లేకుండా అమ్మకు సంతానం కలిగే అవకాశం లేదు, అమ్మ లేకుండా నాన్నకి వీడు నా కొడుకు అని చెప్పుకునేటువంటి అవకాశము లేదు. కానీ పువ్వు చూడండి, ఒక పువ్వుని, పువ్వుకు ఒక కీలము కీలాగ్రము అన్నది పుప్పొడి. చిన్నప్పుడు మనం పాఠాలు చదువుకుని ఉంటాం. ఆ పుప్పొడి దాని మీద పడి ఆ పువ్వు మీద, ఆ పువ్వులో ఆ ఫ్రంట్ పోర్షన్ ఏమన్నారమ్మా? కేసరాలే. కేసరాల్లో ఉన్న పుప్పొడి కింద పడుతుంది, అండం మీద పడుతుంది కదా. పువ్వు అట్లా ఉంటుంది కదా, దానికి పెటల్స్ ఉంటాయి, ఆకర్షక పత్రాలు, రక్షణ పత్రాలని కింద ఒక ఆకుపచ్చగా ఉంటాయి. మందార పువ్వు అయితే బాగా తెలుస్తాయి, ఉంటాయి కదా. అవి రక్షణ చేసుకుంటుంటాయి, ఆకర్షక పత్రాలు వెడల్పుగా ఉంటాయి. ఈ తుమ్మెదలు అవి తేనె తాగడానికి వచ్చి ఆ పువ్వు మీద కూర్చుంటాయి. కూర్చున్నప్పుడు ఆ పువ్వుకి కీలము కీలాగ్రము అని ఒకటి ఉంటుంది, పువ్వులో ఒక భాగం, దాని మీద పుప్పొడి ఉంటుంది. ఆ పుప్పొడి కింద ఉన్న అండం మీద పడుతుంది. అది ఆ పువ్వులో పూర్తిగా చూపించడానికి మనకు వీలు కాదు, చూపిస్తాను. వాడిపోయిందనుకో, అయినా చూపిస్తాను. ఇప్పుడు ఈ పువ్వు ఉంటే, ఈ పువ్వులో ఈ మధ్య భాగంలో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది చూడండి, ఈ పొడుగుది, ఇది కీలం. ఈ కీల అగ్రం ఒకటి ఉంది, దీని మీద కేసరాలు, ఇవన్నీ కేసరాలు, దీని మీద ఒక సన్న పుప్పొడి ఉంది. దాన్ని ఏమంటారు? పసుపచ్చగా ఉంది. ఇదిగో ఇదేమో రక్షక పత్రం, ఇది ఆకర్షక పత్రం. ఇది ఈ రంగులు రంగులు ఉంది. ఇవేమిటంటే తుమ్మెదలను ఆకర్షిస్తుంది ఇవన్నీ. ఆ తుమ్మెద వచ్చి దీని మీద కూర్చుంటుంది. తుమ్మెద ఎందుకు వచ్చిందంటే దీని లోపల తేనె తాగడానికి వచ్చింది. ఈ పువ్వు మీద ఉండేటువంటి ఈ పసుపు పచ్చని, పూర్తిగా పసుపచ్చగా ఉంటుంది, ఎర్రగా కూడా ఉంటుంది. ఆ పుప్పొడి దీని మీద పడుతుంది, ఈ కింద. అది ఫలదీకరణం చెంది ఇది కాయగా మారుతుంది. అంటే ఇప్పుడు ఈ పువ్వు, ఈ పుప్పొడి దీంట్లోనే ఉంది, ఇక్కడ ఫలదీకరణం చెందే అండము దీంట్లో ఉంది. ఇప్పుడు ఇది ఒకడా ఇద్దరా చెప్పండి? ఇది అమ్మ, ఇది నాన్న కదా, కాయ కాస్తున్నది కదా. సృష్టిలో పరమాత్మ కూడా సచ్చిత్తులు ఒక దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వచ్చిన కాయకి ఇది అమ్మ, ఇదే నాన్న. అటు మనలాగా ఇద్దరు ఉన్నారు. మరి మనకెందుకు ఇద్దరు ఉన్నారు అంటే మనకు ఆకారం ధరించిన దేహాలు వచ్చినాయి, అందుకని ఇది మిథ్య అన్నాం. ఇప్పుడు కనపడుతున్న ఈ ప్రపంచం మిథ్య ఎందుకు అన్నారు అంటే ఇందుకోసం అన్నారు. దీంట్లోనే ఉంది దీని తల్లి, దీని తండ్రి. అట్లా సచ్చిత్తులైనవి రెండు దాంట్లోనే ఉన్నాయి. పొరపాటుగా శివుడికి ఒక ఆకారం ఇచ్చి వీడు మనకు తండ్రి, అమ్మవారికి ఒక ఆకారం ఇచ్చి మనకు తల్లి అనుకోకండి. అమ్మ నాన్న మనకు ఒకడే, మనకి ఇద్దరు లేరు.
అందుకే వాళ్ళిద్దరిని కలిసి ఏమన్నారంటే అమ్మా నాన్న కలిసి ఒకటి అన్నారు. అందుకే తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం చేసి పారేశారు వాళ్ళని. ఇద్దరిని కలిసి ఒక సమాసం చేశారు. తల్లి తండ్రి వేరే కాదు, తల్లిదండ్రులు అన్నారు వాళ్ళని. అట్లా అమ్మవారు మనకు తెలియడం కోసమని అమ్మవారిని వేరే పెట్టి అయ్యవారిని వేరే పెట్టి ఈ అమ్మవారు అది మన్మధుడు బాణాలు సంధించాడు. సంధిస్తే శివుడు కోపం వచ్చి ఆ కన్నుతో చూసేశాడు. మూడో కన్ను నేత్రం తెరిచాడు. మన్మధుడు బూడిదైపోయినాడు. మనకు తెలుసు ఆ సంగతి, అది కదా. ఆ బూడిదైన మన్మధుడు పార్వతీదేవి ప్రార్థించిందట శివుని, మనకేదో వాడు లోక కళ్యాణం చేద్దామని వస్తే నువ్వు వాడిని బూడిద చేసేసావు, వాడు మరి ఇక్కడ ఉండాలి కదా అని. అందుకని వాడికి అనంగుడు అని పేరు పెట్టి, అనంగుడు అంటే అంగము లేనివాడు, అంగం అంటే శరీరం, అనంగుడు మన్మధుడి పేరు అనంగుడు, అనంగుడు అని పేరు పెట్టి మన్మధుడిని ఎక్కడ పెట్టాడంటే మనసులో పెట్టాడు. ప్రతి వాడి మనస్సులో ఒక మన్మధుడు ఉన్నాడు. వాడిని మోక్షకామికమ్మని మనం కనుక అడుక్కుంటే, అందుకే మన్మథ పూజ చేస్తారు, ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో చేస్తారు. కామదహనం కూడా చేస్తారు. హోళీ రోజు కామదహనం అని చేస్తారు. అక్కడ మన్మధుడికి పూజ చేస్తారు. ఎందుకు పూజ చేసి వసంత పంచమి నాడు ఏం చేస్తాము అంటే, అయ్యా నువ్వు మాకు ప్రాపంచికమైన విషయాల మీద కాంక్ష కలిగించవాకు, మోక్షకాంక్ష కలిగించు. కాముడు అంటే వాడు మన్మధుడు. అనంగుడు వాడి శరీరం లేదు, కానీ ఎవడెవడి శరీరంలో ఉండి కోరికలను ప్రజ్వలింపజేసేవాడు వాడి కామ సేవిత. ఆ కామం ఉంటే, ఏ కామము? మోక్షం కావాలి అన్న కామం గనక నీకుంటే నిన్ను మహనీయ దయామూర్తి చేసేస్తుంది. ఆ అమ్మవారు చాలా దయతో వీడురా అడిగినవాడు, అన్నీ అడిగేవాడిని ఆమె ఇష్టపడదుట. అసలు ఆమె ఇష్టపడుతోంది, మనకి ఇస్తోంది అంటే మనకి తిరోధానం చేస్తోంది అని. ఏ వరాలైతే అది ఇస్తున్నది అంటే అర్థం ఏమిటి? మనకి తిరోధానం చేస్తోంది, మనకు అనుగ్రహం చేయటం లేదు. అమ్మవారు ఇవ్వకుండా ఉంటే అంటే ఆవిడ ఉద్దేశం అంటే ఇవ్వకపోతే ఇప్పుడు కామం ఇటువైపు మోక్షగామి అవుతాడేమో అని. ఇప్పుడు మోక్షగామి కాకపోతే ఆమె ఏం చేస్తుంది? శ్రీ షోడశాక్షరీ విద్య. అది ఎలాంటిది అంటే షోడశాక్షరీ విద్య. షోడశ అంటే 16 అక్షరాలతో ఉన్నటువంటి విద్య. నిత్య షోడశికా రూప 16వది నిత్య. 15 వృత్తిక్షయాలు. మన శరీరంలో ఆ 15 అక్షరాలు వృత్తిక్షయాలు ఉంటున్నాయి. అందుకే కళలు అన్నారు. కాష్ట అంటే కళ, కళ అంటే పార్ట్, ఒక భాగం. 15 భాగాలు మనకు నాశనం అయిపోయేవి, పెరిగేవి. అంటే మన శరీరాన్ని పెంచేవి, మనని తగ్గించేవి. అంటే ప్రాపంచికమైన విషయ వాసనలన్నీ కూడా పంచదశి. కయేన క్రీం సకల క్రీం సకల క్రీం అంతవరకు పంచదశి మంత్రం. ఇది అడిగిన వాడికి అందరికీ ప్రాపంచికమైన అన్ని కోరికలు నెరవేరుతాయి. శ్రీం అనేటువంటి 16వ అక్షరం నిత్య. అది షోడశికా రూప. అది ఎక్కడ ఉంటుంది? అమా. అమా అంటే సూర్యుడి లోపల ఉండేది. అమా వాస్య. వాస్య అంటే వసించేది. వృద్ధిక్షయాలైన వాటన్నిటికీ మనం మంచి చెడు అని అన్నీ అనుకుంటాం. అమావాస్య చాలా చెడ్డదండి అంటాం. ఎందుకు చెడ్డదండి? అమావాస్య 16వ కళ సూర్యుడిలో ఉంటుంది. ఈ కళలన్నీ నాశనం అవుతాయి. అది నాశనం కాదు, అది నిత్య. అది చంద్రశేఖర్, దాన్నే చంద్రుడిని పెట్టుకొని చంద్రశేఖరుడు అంటే శివుణ్ణి ప్రకాశింపజేసేటువంటి కళ నిత్య అనేటువంటి ఆ కళ. అది షోడశికా రూప. ఆ శ్రీ అనేటువంటి దాన్ని కనుక నువ్వు కామిస్తే, అది కోరుకుంటే నువ్వు మహనీయుడు అయిపోతావు. ఆత్మవిద్య నీకు లక్ష్యమవుతుంది. శ్రీ షోడశాక్షరీ విద్య. త్రికూట. దానివల్ల ఏమొస్తుంది అంటే త్రికూట, 3 కూటములు.
మూడు కూటములు అంటే మూడు శిఖరాలు. హిమాలయ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి అంటున్నాం. మనకి మూడు శిఖరాలు ఏమంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడిటికి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, అనుభవం, ఫలం అనేటువంటి ఇంకా రెండు గుణాలు ఉన్నాయి కదా. పంచకృత్య పరాయణ ఉంటే అమ్మవారు పంచకృత్య పరాయణ 5 పనులు చేస్తుంది అని. ఒకటి ఇచ్ఛ, ఒకటి జ్ఞానం, ఒకటి క్రియ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. తద్వారా క్రియ అంటే పని చేసేసాం, దానివల్ల ఏమొస్తోంది, నీకు అనుభవం వస్తోంది, తద్వారా ఫలితం వస్తోంది. తర్వాత మనకు ఫలం. ఇచ్ఛ, కోరిక, ఫలం చివరి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, అనుభవ, ఫలం అనేటువంటి 5. 5 మొదటిది ఇచ్ఛ, చివరిది ఫలం. ఒక కోరిక, దానికి ఫలితం, మధ్యలో ఉన్నవే మిగిలినవన్నీ కూడా. అంటే ఏదైనా నువ్వు కోరితే దానికి ఒక ఫలితం వస్తుంది. ఈ ఇచ్ఛని ఫలాన్ని కలిపేస్తే ఒక సర్కిల్ తయారవుతుంది. చూడండి, ఆలోచించండి. ఒక సర్కిల్ తయారవుతుంది, ఒక గుండు. దీనికి మొదలేది చివరేది చెప్పు. దీనికి మొదలు చివరి లేదు. సున్నాకి ఎక్కడ మొదలు ఎక్కడ చివర అంటే లేదు. అంటే అందుకని ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ ఇచ్చ కలుగుతోంది. మనం ఎన్నో కోరుకున్నాం, ఎన్నో ఫలితాలు అనుభవించాం, అయిపోయినాయా? ఒక కోరిక తీరిపోతే ఇంకొక కోరిక తయారవుతుంది. కాబట్టి ఇచ్చలు అనేకం వస్తున్నాయి. ఇది ఇంకా చాలా చెప్పాలమ్మా. ఎందుకంటే త్రికూట అన్న పదానికి కొంచెం చెప్పవలసి ఉంటుంది. నేను 8వ తారీఖు పాటల్లో చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు 8 అయింది. నేను ముందుగా వస్తే ఈ అరగంట ఎక్కువ తీసుకుంటే ఇంకా కొన్ని నామాలు చెప్పగలిగేదాన్ని. మరి మిగిలిన నామాలు మనం తర్వాత చెప్పుకుందాం. తర్వాత అంటే 8, 9, ఇంకా వీలు కాకపోతే 10 కూడా చెప్తాను. 8, 9, 10 తారీఖుల్లో 11కి అయిపోవాలి. కామకోటిగా త్రికూట, కామకోటిగా. ఇక్కడ త్రికూటాలంటే ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. త్రికూటాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటువంటి అవస్థలను దాటాలి అని. ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, కొంచెం డీటెయిల్గా చెప్పాలి. త్రికూట, కామకోటిగా 8 అయింది, అందుకని మానేస్తున్నాను. నా 1.5 అవర్ నేను చెప్పుకున్నాను. ఓం తత్సత్. ప్రజాభ్య పరిపాలయంతాం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.